6వ వాక్యం. మరియు సింహాసనకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టున గొర్రె పిల్ల నిలిచి ఉండగా చూచితిని. గొర్రె పిల్ల, అదే ఆ గొర్రె పిల్ల అండి నా సబ్జెక్ట్. ఈ అధ్యాయం నుండి మన గొర్రె పిల్లను గురించి 7 మాటలు రాయబడింది. అది చెప్పి వెంటనే నేను ముగిస్తున్నాను. స్తోత్రం. బైబిల్లో గొర్రె పిల్ల అని రాయబడినది అన్ని వాక్యం ఉందండి. 139 వాక్యం ఉంది. బైబిల్ మొత్తం ఎన్ని ఉంది? 30. పాత నిబంధనలో గొర్రె పిల్ల అని రాయబడినది 104 వాక్యం ఉంది. ఏంటంటే పాత నిబంధనలో 104, కొత్త నిబంధనలో 35 వాక్యం. అంటే 35 అని 35 సార్లు రాయబడింది. స్తోత్రం. ప్రకటన గ్రంథములు మాత్రము 29 సార్లు రాయబడింది. ఏది? గొర్రె పిల్ల. అందులో 28 సార్లు యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది గొర్రె పిల్ల అని. అప్పుడు ఒకటి ఎవరి గురించి రాయబడింది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూడండి. 13వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర ముఖము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దాని గొర్రె పిల్ల కొమ్ము వలన వంటి 2 కొమ్ము ఉండేది. అది ఈ కొమ్మున్న ఈ గొర్రె పిల్ల యేసుక్రీస్తు కాదు, అంత్యక్రీస్తు. కాబట్టి మీకు అర్థమైందా లేదా తెలియదు. ఈ కొమ్మున్న వ్యక్తి ఎవరండి? స్తోత్రం. యేసు ఉంటే అంత్యక్రీస్తు ఉన్నాం. ఏసైలాగా వచ్చింది అలాగే ఆయన కూడా ఏసై పై నుండి వచ్చాడు. ఈయన ఏం చేయాలి? సముద్రం నుంచి వచ్చాడు. అది చెప్పడానికి నేను సమయం తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఈ ప్రకటన గ్రంథము నేను ఇప్పుడు బైబిల్ స్టడీ చేస్తున్నారు. ఎక్కడ? విక్రమపురం. అది 20 అధ్యాయం ఇప్పుడు నేర్పిస్తున్నారు. నాకే అన్ని అధ్యాయం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన. శుక్రవారం మనం బైబిల్ ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉంది. ఉపవాస ప్రార్థన అయిన తర్వాత సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు మనకి ఇక్కడ ఏముంది? బైబిల్ స్టడీ ఉంది. మీరందరూ రావాలి. ప్రత్యేకంగా సహోదరులు అందరూ రావాలి. మీరు 5:30కి నీ పని ముగించిన తర్వాత మీరందరూ ఏం చేయాలి? 6కి ప్రార్థనకి రావాలి. పన్నెండు సరే. ఒకటి ఇక్కడ మనం చదివిన వాగా గొర్రె పిల్ల, వధింపబడిన గొర్రె పిల్ల అలాగే రాయబడి ఉంది కదా 5వ 6వ వాక్యంలో. వధింపబడిన గొర్రె పిల్ల. మొదటి వర్తమానం వధింపబడిన గొర్రె పిల్ల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదికాండము 22వ అధ్యాయం 7వ వాక్యం చదివినప్పుడు అక్కడే ఒక వధింపబడిన గొర్రె పిల్ల కనబడుతుంది. ఎవరి కోసం? అబ్రహాము తన కుమారునికి బలి అర్పించడానికి మోరియా కొండ పైకి వెళ్ళినప్పుడు ఆ ఇస్సాకుకి బదులుగా ఒక గొర్రె పిల్ల ఏం చేశాడు? దేవుడు అక్కడే వధింపబడిన. స్తోత్రం. ఒక వ్యక్తి కోసము వధింపబడిన గొర్రె పిల్ల. నేను చెప్పిన మాట సరిగా వినాలి. ఒక వ్యక్తి కోసం వధింపబడిన గొర్రె పిల్ల. అది అలాగే చెప్తే మాత్రం కాదు. అబ్రహాము బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు కుమారుడు అడిగారు, ఇస్సాకు అడిగారు, నాన్న మనకి ఏముంది? కత్తి ఉంది, కర్ర ఉంది, అగ్గి ఉంది, మరి బలి వస్తువు లేదు. అప్పుడు ఏం చెప్పారు? చెప్పాలి. యెహోవా. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పాలి. యెహోవా ఏం చేశారు? యెహోవా చూసుకున్నారు. చెప్పిన కాబట్టి కొండ ఎక్కి అక్కడ బలి అర్పించడానికి సిద్ధపడి కలిగి ఉండినప్పుడు దేవుడు అబ్రహాము కుమారుడి మీదకి ఏం చెయ్యదు, ముట్టకూడదు, కత్తి పెట్టకూడదు అని చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేశారు? వెనక్కి చూసినప్పుడు ఏం కనబడింది? చిక్కుపడిన ఒక గొర్రె పిల్ల. స్తోత్రం చెప్పండి. నీకొచ్చిన మేలు ముందుకు కాదు, నీకున్న మేలు నీ ముందుకు కనబడదు, నీ వెనక్కి చూడు. 23 కీర్తనలు చివరి వాక్యం చదివినప్పుడు క్షేమావృతి అన్ని నీ వెనకలు వస్తుందంట. ఈ పనులు దేవుని కొరకు నీ ముందుకు కొనసాగించినప్పుడు వెనకలు నీ కోసం ఉన్న మేలు వస్తున్నారు. ఓ అందమైన వాడి వద్దకు కూర్చుంటున్నారు.
అక్కడ వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాం కోసం వెనకలు ఏం చేశాడు? ఒక మేకపోతని దేవుడు అక్కడ సిద్ధపరిచాడు. నేను చెప్పిన మాట ఏంటంటే 22వ అధ్యాయములో ఒక వ్యక్తి కోసము వధింపబడిన గొర్రెపిల్ల. ఇది నిర్గమకాండము 20వ అధ్యాయము మీరు చదివితే అక్కడ 1 నుండి మీరు చదివితే మీకు అది అర్థమవుతున్నారు. 2వ వాక్యము చదివితే మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన మాట సోదరం, ఇశ్రాయేలు ప్రజలకి ఒక కుటుంబం కొరకుని ఏం చేయాలి? ఒక గొర్రె పిల్లకి ఏం చేయాలి? వధించాలి. ఒక కుటుంబం కొరకు ఏం చేయాలి? ఒక్కొక్క వధించాలి. అంటే ఆడ ఇంటి లేకపోతే ఇంటి దగ్గర ఉన్న వాడికి తీసుకొని వచ్చి ఆ వాడిని కూడా ఏం చేయాలి? ఈ గొర్రె పిల్లకి అగ్ని కాచి తిన్నారు. ఇక్కడ వధింపబడినాక ఈ గొర్రె పిల్ల ఒక కులం కొరకు ఏమిటండి? ఏ కులం? యూదా ఇశ్రాయేలు కులం కొరకు వధింపబడిన గొర్రె పిల్ల. సోదరం, ఆ గొర్రె పిల్ల రక్తం ఏం చేశారు? ఇంటిలో ఏం చేశారు? కప్పుకున్న కాబట్టి సంహార దూతలు ఎక్కడికి రాలేదు. సోదరం చెప్పాలి, ఆనాడు గొర్రె పిల్ల రక్తం పోషించిన ఇంటిలో ఎవరు రాలేదు. సంహార దూత రాలేకపోతే యేసు రక్తం మన మీద పడింది కదా, మన మీదకి ఏ కీడు జరగదు. ఆ రక్తానికి అంత పవర్ ఉంది. నీ ప్రార్థన చేయనప్పుడు, పరలోకములకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి దేవుడి సన్నిధికి కూర్చున్నప్పుడు యేసు నామములు యేసు రక్తం పట్టుకొని అక్కడికి వెళ్ళండి. అక్కడికి ఆ సింహాసనం దగ్గరికి ఆ రక్తం ఈ రోజు నీ కంటిని దిగగా ఆ యేసు రక్తం దయ్యం బయటికి వెళ్ళిపోదుగా, ఆ యేసు రక్తం స్వర్గపోదుగా, ఆ యేసు రక్తం అప్పుడు బాగా మారిపోదుగా, ఆ యేసు రక్తం ఈ రోజు గొప్ప విడుదల మూడవదే వధింపబడిన గొర్రె పిల్ల. యోహాను సువార్త 1:29 చూడండి. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆమేన్ చెప్పండి. వధింపబడిన ఒక గొర్రె పిల్ల ఒక వ్యక్తి కోసం, 2 ఒక కులం కొరకు ఇశ్రాయేలు కోసం. ఇక్కడ ఉన్న వధింపబడిన ఈ గొర్రె పిల్ల యేసు మన అందరి వరకు సిలువలో చనిపోయిన యేసయ్య. యోహాను గారు చూసుకొని ఏం చెప్పారు? ఇదిగో లోక పాపం మోసుకున్న గొర్రె పిల్ల, మన అందరి పాపం మోసుకొని సిలువను మరణించిన యేసు, వధింపబడిన యేసు. స్వతంత్రం కలిగిన ఈ రోజు నీ కోసం నా కోసం వధింపబడిన గొర్రె పిల్ల ఆయన రక్తం మన మీదకి పడిన గాక శాపం తొలగిపోవడానికి ఆ రక్తం శక్తి కలిగినది. నీ శరీరంలో రోగ శక్తికి వెళ్ళబట్టడానికి శక్తి కలిగిన ఆ రక్తం ప్రతి బిడ్డల మీదకి యేసు నామములో యేసు రక్తములో తిరస్కరించి ప్రార్థన చేస్తున్నాం. వీరిలో జరగట్లే అంతగా శక్తి పారిపోదు. రెండవది మనం ఒకటి వధింపబడిన గొర్రె పిల్ల. స్తోత్రం. రెండవది 6వ వాక్యం ఒకసారి మనం చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వాక్యం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట. స్తోత్రం చెప్పండి. గొర్రె పిల్ల ఏం చేస్తున్నారు? అంటే వధింపబడిన మాత్రం కాదు, చచ్చిన మాత్రం నిలిచి ఉన్నది దేవుడు. స్తోత్రం. ఆ గొర్రె పిల్ల పరలోకంలో ఏం చేస్తున్నారు? అర్థమైంది లేదా తెలియదు. సరోజిని నాయుడు అంటే నీకు తెలుసా? కాలేజీలో స్కూల్లో చదువు. ఎవరది? కే భారతదేశానికి కోగిలండి సరోజిని నాయుడు. మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మూడవ రోజు వెళ్ళి ఈ అమ్మ చెప్పారు, మహాత్మా గాంధీజీ యేసు ప్రభువు చనిపోయిన తర్వాత 3వ రోజు లేచారు, నీ కూడా ఏం చేయాలి? ఆడలేకలే
అది కూడా ఇప్పుడు కూడా సమాధి ఉంది. మా యేసయ్య అలాగా కాదండి, మరణించిన 3వ రోజు లేచి పరలోకమున నిలబడుతున్న గొర్రె పిల్ల. ఎక్కడ దేవుడు కుడి పార్శ్వమున నీకోసం నిలబడుతున్నారు. ఎంతమందికి అర్థమవుతున్నారు తెలియదు. స్టెఫాను గారికి రాళ్ళతోని కొట్టినప్పుడు యేసయ్య సింహాసనములో నిలబడినట్టుగా కనబడింది. ఈ రోజు నీకు వేదన పడిందో, నీ మీదకి రాయి పడినప్పుడు, నీ మీదకి శ్రమ కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు దేవుడు పరలోకమున కూర్చోవడలే, నిలబడుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. నిలబడిన గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. అన్నీ చెప్పండి. వధింపబడిన వాడికి మాత్రం కాదు గొర్రె పిల్ల నిలిచి ఉన్నారు. సోదరు 6వ వాక్యంలో ఇంకొక మాట కూడా ఉంది. సోదరు వినండి. మధ్యలో నిలబడుతున్నారు. ఏంటంటే ఉంది కదా మధ్యలో గొర్రె పిల్ల ఎక్కడ నిలబడుతున్నారు? యేసు ఎప్పుడు ఎక్కడ ఉన్నాం? సోదరం 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 చెప్పాలి. హల్లెలూయా. యేసు భూమిలోకి వచ్చినప్పుడు ఎక్కడ వచ్చారు? ఎక్కడ? భారతదేశంలో మధ్యస్థానం ఎక్కడ? తప్పు కాదు, ఇదొక జనరల్ వచ్చాడు. నాగపూర్ భారతదేశంలోకి మధ్యస్థానం ఎక్కడ? అక్కడికి వెళ్ళి నేను నిలబడి ఫోటో తీశాను. సోదరం లోకానికి మధ్యస్థానం ఎక్కడ అంటే పలస్తీనులో, యూదా దేశం, ఇశ్రాయేల్ దేశం. మరి సోదరం చెప్పండి. ఆ మధ్యస్థానంలోకి మన యేసయ్య జన్మించారు. సోదరం ఆ సైడ్ జన్మించిన దేవుడు కాదు. చెప్పండి. మధ్యలో జన్మించిన దేవుడు. సోదరం చెప్పండి. అలాగే చెప్పండి. యేసు ప్రభు లూకాసువార్త 2:44 యేసు ప్రభు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నాం? చదవండి. లూకాసువార్త 2:44 త్వరగా చదవండి. బోధకుడు మధ్యలో కూర్చున్నారు. సోదరు బైబిల్ చదవడానికి ఎవరు లేదు అన్నట్టు. తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య స్తోత్రం చెప్పండి. దాదాపు 12 వయసున్న కుమారుడు ఎవరి మధ్యలో కూర్చున్నారు? బోధకుల మధ్యలో కూర్చున్నారు. భూమి మధ్య స్థానంలో పుట్టిన యేసయ్య బోధకుల మధ్యలో కూర్చున్న యేసయ్య. ఎంతమందికి అర్థమైందని తెలియదు. స్తోత్రం. అది మాత్రం కాదు, యేసు సిలువను మరణించినప్పుడు 2 దొంగల స్తోత్రం కలిగినది. 2 దొంగల మధ్యలో ఏమైంది? సిలువబడింది. అందుకని దేవునికి స్తోత్రం కలిగిన గాక. 3వ యోహాను సువార్త 20వ అధ్యాయములో శిష్యులందరూ భయపడి ఇంటి లోపల కూర్చున్నప్పుడు తారపు విప్పకుండా, గది విప్పకుండా యేసు వారు మధ్యలో నిలబడేది. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి చెప్పండి. యేసు వచ్చినప్పుడు ఎక్కడ వచ్చింది? మధ్యలో. మత్తయి సువార్త 8:20 వాక్యం. 2-3 నా నామమున కూడి వస్తే వారి మధ్యలో చెప్పండి. యేసు ఎప్పుడు మధ్యలో? భూమి మీద ఆయన మధ్యలో పుట్టారు. స్తోత్రం. బోధకుడి మధ్యలో యేసయ్య. స్తోత్రం. సిలువను మరణించినప్పుడు 2 దొంగల మధ్యలో. స్తోత్రం. శిష్యులు భయపడి ఇంటికి కూర్చున్నప్పుడు వారి మధ్యలో. ఇప్పుడు యేసు మన మధ్యలో ఉన్నా. గొర్రె పిల్ల మధ్యలో ఉన్నది. దేవునికి నేను చెప్పిన భూమిలో ఇది పరలోకమున వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా యేసయ్య ఎక్కడ? స్తోత్రం చెప్పండి. ఆ గొర్రె పిల్ల కోసం దేవునికి వందనాలు తెలియపరుచున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను 3వది చెప్పినది ఏమంటే గొర్రె పిల్ల మధ్యలో ఉన్న గొర్రె పిల్ల. స్తోత్రం. 4 మనం ఇప్పుడు చదివేది అంటే 6వ వాక్యం. ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. ఎన్ని కొమ్ములు ఉందంటే 7 కొమ్ములు అంటే
శక్తి అండి. 7 కొమ్ములు అంటే అయిన అర్థం ఏమంటే చెప్పండి? శక్తి కలిగిన దేవుడు. ఎలాగండి? సర్వశక్తి కలిగిన దేవుడు. ఏంటండి? స్తోత్రం. ఈ గొర్రెపిల్ల సాధారణంగా దేవుడు కాదు, శక్తి కలిగిన దేవుడు. స్తోత్రం. అబ్రహాము దగ్గరికి దిగి వచ్చాడు. ఎప్పుడు? ఆదికాండ 17వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే 99 వయసు ఉన్నప్పుడు అబ్రహాము దగ్గరికి దిగి వచ్చి దేవుడు చెప్పారు, నా సర్వశక్తి కలిగిన స్తోత్రం చెప్పాలి. అదే ఎందుకు దేవుడు అలాగే చెప్పాలి? నా సర్వశక్తి కలిగిన దేవుడని చెప్పడానికి ఉన్న కారణం ఒకటి, అబ్రహాము శరీరం ఏమైంది? ముసలితనం అయింది. పిల్లలు జన్మించడానికి శక్తి లేదు. సారా శరీరం ఏమైంది? స్త్రీ ధర్మం ఆగిపోయింది. ముసలి భార్య భర్తలు ఏమైంది? ముసలిగా అయిపోయింది. కానీ దేవుడు చెప్పారు, నేనేంటి? సర్వశక్తి కలిగిన దేవుడు. నాకు అసాధ్యం కలిగినది. ఈ రోజు నీ శరీరం చూస్తున్నారు, నీ పరిస్థితి చూస్తున్నారు, అది చూడకూడదు. దానికంటే శక్తి కలిగిన, సర్వశక్తి కలిగిన ఒక దేవుడు. స్వాగతం చెప్పండి. హల్లెలూయా. 32:27 వాక్యం. త్వరగా చదవండి. 32:27 వాక్యం. నేను యెహోవాను ఇది దేవుడు చెప్తున్నాడు, నేను యెహోవా, నేను సర్వశక్తి కలిగిన సర్వ శరీరపు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. దేవుడు చెప్పారు, నేను అసాధ్యం కలిగిన ఏమైనా ఉంటున్నా అని దేవుడు చెప్పారు. 17వ వాక్యం. యెహోవా ప్రభువా, సైన్యముల అధిపతికి యెహోవాను పేరు, మహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను కృపాగాసును సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది? ఇది మనుషుడు చెప్పిన మాట, ఇది ప్రజలు చెప్పిన మాట. దేవుడు చెప్తున్న, నాకు అసాధ్యం కలిగినది. ప్రజలు కూడా, విశ్వాసం కూడా ఏం చెప్పాలి? దేవా, నీకు అసాధ్యం కలిగిన ఈ రోజు నీ భయపడిన విషయములు సమస్తం సర్వశక్తి కలిగిన దేవుడు, చెయ్యడానికి శక్తి కలిగిన దేవుడు, అసాధ్యం కలిగిన దేవుడు. ఈ రోజు అసాధ్యం కలిగిన దేవుడు అద్భుతం జరిగితే నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల అసాధ్యం కలిగిన దేవుడు అద్భుతం చేయబోతుంది. ఈ రోజు నోరు తెలిసి చెప్పు, దేవుడు నీ అసాధ్యం కలిగిన దేవుడు చెప్తున్నారు, నాకు అసాధ్యం కలిగిన ఏమి ప్రజలు చెప్పుతున్నారు. దేవుడా, నీకేం లేదు. నీ ఏం చెప్తా అది చెప్పరు. దేవునికి అసాధ్యం కలిగిన ఏం లేదని నీ ఏం చెప్తున్నారు? నీ ప్రాబ్లం మొత్తం చెప్తున్నారు. సో మరి దిగి వచ్చినప్పుడు ఏం చెప్పారు? నీ పురుషుని ఎరగలేదు కాబట్టి ఇది ఎలాగా జరుగుతున్నారు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పారు, దేవుని శక్తి, పరిశుద్ధాల శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీ గర్భవతి అప్పుడు మరి ఏం చెప్పినారు? నీ చెప్పినట్టుగా అలాగే చెప్పడానికి దమ్ముందా? దేవుడు నీ ఏం చెప్తున్నారు? అలాగా నా జీవితంలో, నా కుటుంబంలో జరిగినగా. ఓ స్తోత్రం. మరి ఏం చెప్పారు? నీ చిత్తం నా జీవితంలో ఏం జరుగుతుందంటే నీకు తెలుసా? తెలియకుండా మరీ చెప్పారు, తెలిసి చెప్పారు. మరీకి అలాగే చెప్పారంటే భర్త లేకుండా గర్భవతి అయితే ఆ అమ్మాయికి ఊరు వెలుపులు తీసుకొని వచ్చి రాళ్ళతోని ఏం చేయాలి? ఓ దేవుని ఎన్ని అపమానం ఏం చేయాలి? అపమానములే సహించడానికి నీ రెడ్డిగా ఉంటే, నీ ఉదరములు జన్మించిన వాడు అపమానములు తీర్చిన దేవుడు, విడుదలించిన దేవుడు, నీ అపమానములు తొలగించడానికి శక్తి కలిగిన దేవుడు. చెప్పండి, అసాధ్యం కలిగినది అంటే కొమ్మున్నది, గొర్రెపిల్లకి కొమ్ముంది, అది శక్తి ఉంది. సేవించిన దేవుడు సర్వ శక్తి కలిగిన దేవుడు. ఇదన్నీ చెప్పడానికి దేవుని సమయం జాగ్రత్త. దేవునికి సోదరం కలిగిన అదే చెప్పండి గట్టిగా, సర్వశక్తి కలిగిన దేవుడు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
ఇది అబ్రహాముకి చెప్పినప్పుడు వయసు చూడండి. అప్పుడు దేవుడు చెప్పారు, నీకు వచ్చిన సంవత్సరం పిల్లలు పుట్టుతున్నారు. అబ్రహాం కింద పడి దొరడి ఏం చేయరు నోబారు. అబ్రహాం ఏం చేశారు? సారా ఎక్కడిదే నోబారు, గూడాల లోపల మనసులు నోబారు. అబ్రహాం ఎక్కడ దొరలేరు, కింద పడి దొరలేరు, నోబి దొరలేరు. సారా మనసులో వచ్చిన బిడ్డ ఇసహాకు. ఆ పేరుకి అర్థమైంది నవ్వు. స్తోత్రం. నీ నవ్వుతే భార్య నవ్వుతే అదే జరుగుతుంది. స్తోత్రం కదా. మనం ఎప్పుడు నేరం మోపితే వచ్చిన మొత్తం నేరం మోపినది. ఎప్పుడు చెప్పని ఎవరికైనా ఏదో తప్పు చెప్పుకొని కొందరు తిరుగుతుంది. అవును కదా. ఎప్పుడు ఏం చేస్తున్నారు? నేరం. అమ్మా అది నీ వదల, నీ పని కాదు. నేరం మోపిన వాడు గట్టిగా ఆ కంపెనీ పని వద్దు మనకు. ఆ కంపెనీ మనీ ఇంకా ఏముందు. ఎన్ని చెప్పినా కానీ ఎక్కడ మటన్ మట్ ఒడియాలి కాదు, మీకు తెలియాలి. ఎంత చెప్పిన కనుక అంతే. ఇది మాత్రమే చేయను. ఏది అని అప్పండి ఆపుతా నీ జీవితం ఆశీర్వాదం. నేరం మోపినది ఎప్పుడు నీ ఏం చేస్తారో అప్పుడు నుండి నీ శరీరం వరకు విడుదల కలుగుతున్నారు. దమ్ముందే తన్నగా చెప్పండి. మా ఇంటికి వచ్చిన భార్య భర్తను వచ్చినప్పుడు గట్టిగా ఇచ్చారు. గట్టిగా ఇచ్చినప్పుడు చెప్పారు, అయ్యగారు నీ గురించి నేను ఏం చెప్పలేదు. ఏం చెప్పారని నాకు తెలుసు. పోనండి అదే నా పద్ధతి కాదు. ఇలాగ వస్తా ఇలాగ జోడికి తాగలేదు. సోదరం కలిగి నేను చెప్పిన వాడు నేరం మోపకూడదండి. దేవుడికి సోదరం కలిగి ఎప్పుడు నీ జీవితం నువ్వు రాండి. సోదరం కలిగి కష్టం వచ్చిన కలిగితే కష్టం వచ్చిన క్లేశం వచ్చినప్పుడు నువ్వండి. అలాగే నువ్వుతే జీవితం మారుతుంది. అదే చెప్పండి. ఇప్పుడు ఒక సమస్య ఉంది. నువ్వు సంస్థ. ఏ సంస్థ అండి? అని ముందు నువ్వడమే అందరూ అలాగే చేయదు కాబట్టి వాక్యం కొన్ని రోగం పోయిందండి. నీ వాక్య పరిచయం బరంబర్లు ఒడియాకి ఒడియాకి చెప్పినప్పుడు ఒడియాకి వాక్యం చెప్పినప్పుడు ఒకడు ఎన్ని చెప్పిన మీరు ఎవరు చెప్పిన కదా ఒకడు సోదరం ఒక్క తోటసాడికి ఇచ్చిన ఎప్పుడు నొప్పుడో నొప్పు. సోదరం కలిగింది మనస్ఫూర్తిగా నీ ఏం చేయాలి? సోదరం కలిగి నేను నొప్పకూడదండి. దేవునికి సోదరం. అబ్రహాము సారా నువ్వేది కానీ ఏం చేయలేదు, జరగలేదని నేను చెప్పాను. దేవుడు ఏది చెప్పారో అది జరిగింది. స్తోత్రం కలిగింది కాక ఆ శక్తి ఈరోజు ఈ సంఘ లోపలికి దిగదగాక. ఆ గొర్రెపిల్ల శక్తి నీ సమస్యలు తొలగిపోదుగాక. ఆ గొర్రెపిల్ల శక్తి రోగ బంధలు విరిగిపోదుగాక. స్తోత్రం కలిగింది. స్తోత్రం. 5 గొర్రె పిల్లకి ఏమంటే 7 కళ్ళు ఉందట. ఎన్ని కళ్ళు? మరి స్తోత్రం చెప్పండి. 7 కళ్ళు అని చెప్పినది పరిశుద్ధాత్మకి సాదృశ్యం అండి. 7 కళ్ళు అని చెప్పినది దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మావిలున్న 7 గుణం. పరిశుద్ధాత్మావిలున్న సరే వెంటనే చదవండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము యెషయా పుస్తకం 11వ అధ్యాయం 2 యెషయా గ్రంథము 11:2 చదవండి. త్వరగా చదవండి. యెహోవా ఆత్మ 1 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు సోదరులు అక్కడ బాగుంటారా? 1 జ్ఞాన ఆత్మ, 2 వివేక ఆత్మ, 3 ఆలోచన, 4 ఆలోచన ఆత్మ, బలము, 5 బలమైన ఆత్మ, తెలివి ఆత్మ, 6 భయభక్తులు పుట్టించిన ఆత్మ. సోదరం అదే విస్తరించడానికి సమయం లేదు. ఇది 7 విస్తరించి చెప్పాలి. సమయం తీసుకుని సమయం ముందు కలిసింది కాబట్టి సోదరం చెప్పండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే ఇది 7 కార్యములు జరుగుతుంది. ఏది జరుగుతుంది? 1 నీకంటే యెహోవా ఆత్మ నీ మీదకి వస్తుంది. 2
ఫాదర్ వేరే ఎవరు ఉండరు. గోడ్ ఫాదర్ అంటే అర్థమైందా? ఎవరో నీకు చెప్పినప్పుడు ఉన్నాం, నిన్ను కంట్రోల్ చేయలేదు. ఎవరైతే చెప్పి ఆడు చెప్తే అది చెయ్యకూడదు. నీకు ఎవరు ఆలోచన చెప్పాలి, గైడ్ చేయని వాడు పరిశుద్ధ. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నడిపించినప్పుడు పగటి మేఘస్తంభం, ఆ మేఘస్తంభం కనాను దేశంలో చేరిన వరకు వారికి నడిపించినది ఆ మేఘం. ఆ మేఘం పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. నీవు నిన్ను పరలోక రాజ్యం వరకు తీసుకొని వెళ్ళిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైనప్పుడు అర్థంగా కూర్చోము. అబ్రహాము ఇంటికి వెళ్ళి ఇస్సాకుని భార్య తీసుకోవడానికి ఎవరు లేదు, ఎలియాజరు. ఎవరికి తీసుకొని వెళ్ళడానికి? ఎవరికి? రెబెక్కకి తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడు ఎవరి మాట విని వెళ్ళాడు? దేవుడు కదా, ఎలియాజరు. ఎలియాజరు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం, రెబెక్క సంఘానికి సాదృశ్యం, ఇస్సాకు యేసుక్రీస్తుకి సాదృశ్యం. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారో అక్కడికి చేరిన వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి తీసుకొని వెళ్ళారు? చెప్పండి. రెబెక్క దేని మీద కూర్చి వెళ్ళారు? అన్ని ఒంటికి ఏముంది? ఒంటికి ఏముంది? పైన ఒంటి ఎక్కడ ఉందండి చెప్పండి. నీ కూర్చున్నది వంగరే. వంగర లేనివాడు ఎవరు లేదు. సరిపడితే బాగుంటాడు. స్తోత్రం కలగనిగా. ఎవరైనా తీసుకొని లేదంటే నీకు అందుకని ఆలోచన నీకే చెప్పాలి. మనిషిది ఆలోచన కాదు, దేవుడు ఆలోచన. నీ ఆలోచన కావాలంటే దేవునికి దైవదాసుని ఆలోచన పొందుకోండి. స్తోత్రం కలగనిగా. అందుకు అది అక్కర్లే. పోనండి, నేను ఆలోచన. రెండు, బలం. నీకు బలం లేనప్పుడు నీకు బలపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు. బలహీన సమయంలో నిన్ను బలపరిచిన వాడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం కలిగిన. 6, తెలివి. తెలివి లేదు. తెలివి లేని వాడికి అంటే తెలివిస్తున్నారు. పీతర్ గారికి యాహనారి గురించి ఏం చెప్తున్నారు? విద్య లేని ఫాదర్ గారి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు ఏం చేశారు? యోహన్న గారు 5 పుస్తకాలు రాశారు. యోహన్న గారు 5 పుస్తకాలు, సోదరం పీతర్ గారు 2 పుస్తకాలు రాశారు. నీ మీదకి ఈరోజు ఆత్మశక్తి దిగితే తెలియవాలి. చివరి మాట చెబుతారు. ఈ ఆత్మ వచ్చినప్పుడు స్వాతంత్రం, భయం, భక్తి వస్తుంది. ఆత్మ వస్తే ఏమొస్తుంది? ఆత్మ రాకపోతే భయం ఉంటుంది, భక్తి లేదు. అదే చెప్పి ముగిస్తున్నారు దేవుని. సోదరు గొర్రెపిల్ల 6వ విషయం 9వ వచనం 5వ 9వ వచనం చదివినప్పుడు గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఏం చేస్తున్నారండి? చెప్పండి చెప్పండి. ముద్ర విప్పిన గొర్రెపిల్ల ఏం చేస్తున్నారు? ముద్ర విప్పుతున్నారు. ఎవరు స్తోత్రం చెప్పాలి? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎస్తేరు పుస్తకం 3వ వాక్యం. యూదులకి మొత్తం చంపడానికి హామానే చేశారు. రాజు దగ్గర నుండి ముద్ర వేశారు. రాజు దగ్గర నుండి ఏం చేశారు? ముద్ర వేశారు. ముద్ర వేశారు ఎవరికి చంపడానికి? యూదులకి చంపడానికి. స్తోత్రం. ఏం కలుగుతున్నారు తెలుసా? దేవుడు విడలారే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది ఒక్క వాక్యం చదివితే చాలండి, మొత్తం చదవడానికి సమయం లేదు. ఎస్తేరు పుస్తకము 8 వాక్యం చూడండి. 8 వాక్యం. అయితే ఇది ముద్ర వేస్తే ఏ మనుషులు ఏం చేయరు, మార్చరు. ఈ ముద్ర వేస్తే ఎవరు ఏం చేయరు, మార్చచ్చా? చేసాను. 6వ అధ్యాయం చూడండి, 13వ వాక్యం. 6వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 13వ వాక్యం. చేరేసునికి తెలుపదా? చెప్పండి. ఆమె మోర్దెకై ఎవరండి? ఆమె చెప్పండి. నీకు ఎదురుగా ముద్ర వేసిన
తయారు చేశారు. ఏంటండి 104 104 అడుగు ఎత్తున్న ఎక్కడ ఉన్నాడే 9 అదే 11 అదే ఇంటికి వెళ్ళి చదివితే తెలిసిపోతుంది. అది అట్లే దేవునికి స్తోత్రం. అది ఎవరి కోసం? ఎందుకంటే ఆయన ఇంత పొడుగుగా ఉన్న ఉరి తయారు చేశారంటే ఈ గోడ కొంచెం పెద్దది. రాజా ఉన్న ఇంటిలో గోడ ఏముంది అంటే దేవుడి బిడ్డలకి చంపితే ఊరు మొత్తం ఏం చేయాలి? కనిపించాలి. అందుకని ఈయన ఏం చేశారు? ఆ ఉరి కొంచెం పెద్దదిగా చేసి సాతాను ఎన్ని భయంకరంగా ఉరితే ఆ వేరే ఉరి పైకి ఎక్కుతాను కానీ భయపడి స్తుతించాడు. స్తుతిస్తే సాతాను పారిపోతాడు. స్తుతించే విడుదల కలుగుతుంది. స్తుతించే ఆత్మ కలుగుతుంది. మామూలుగా కూర్చోబెట్టి దేవునికి నోరు కలిసి స్తుతించి విడుదల పొందుతున్నాం. ఈ రోజు ముద్ర ఇరిగి పోదని ఆత్మ. ముద్ర ఇరిగి పోదని మత్తయి సువార్త 27 చూడండి. సోదరు సమయమైంది, నాకు తెలిసి నేను చూసుకొని చెప్పాను. 26 మత్తయి సువార్త 27:56 చదవండి. నేను కూడా చూస్తున్నాను. చదవండి ఒకసారి. నేను కూడా చూస్తాను. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేసు అనువారి తల్లి అయిన మరియయు, జెబెదీ కుమారుల తల్లి ఉండిరి. చివరి వాక్యం చూడండి. 66. ఓకే, సారీ. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. సమాధికి ఎలా భద్రం చేశారు చెప్పండి? ముద్ర వేసి. ముద్ర కదా, రాయి. ఎవరికి ముద్ర వేశారు? యేసయ్య. ఈ సమాధి లోపల ఎవరున్నారు? యేసయ్యకి ముద్ర వేయొచ్చా? రాళ్ళు పెట్టారు. 16 మందిలో తీసుకొని వచ్చి పొరులించే రాళ్ళు ఏం చేశారు? అక్కడ లోపల పడిన వారు ఎవరు రా? ఏదే లోపల పడిన వాడు ఆడే రాయే. అన్నిటికీ మూల రాయి ఆయన. ఆ మూల రాయి అంటే యేసయ్యకి లోకం మీద ఉన్న రాళ్ళు పొరలిస్తే అది ఉంటారా? దేవునికి స్తోత్రం కలిగింది. ఆ లోపల ఉన్నవాడు రాయి అంటే దేవునికి స్తోత్రం కలిగింది. ఆ సంఘానికి రాయి, సంఘానికి మూల రాయి. ఆ రాయికి కప్పుకోవడానికి వేరొక రాయి లేదు. రాయి వేరొక రాయి అయితే కప్పుకుంటాయి. రెండు ఏం చేశారు? ముద్ర. ఎబ్రీ పత్రిక 1:3 చూడండి. ఎబ్రీ పత్రిక 1:3 త్వరగా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సులో ఆయన తత్వం యొక్క మూర్తి మందిరై ఉండి. తత్వానికి ముద్ర. ఆమేన్. యేసయ్య ముద్ర అండి. యేసయ్య ఏం చేస్తున్నారు? ముద్ర. ఆ ముద్రకి రోమా గవర్నమెంట్ ఏం చేసేది? లోపల పడిన వాడు ముద్ర అండి. ఆ ముద్రకి ఈ ముద్ర పెడితే అది ఉండదవా? ఉండదు. దేవునికి స్తోత్రం కలిగిన. ఏం జరిగిందంటే పై నుండి దేవుని శక్తి దిగి వచ్చినప్పుడు పొరలించిన రాయి ఏమైంది? ఏది పొరలించి ఉంచారో ఆ రాయి ఏమైంది? పొరలిపోయింది. స్తోత్రం కలిగిన. నీకెదురుగా ఏ శక్తి ముద్ర వేసిన కానీ భయపడకూడదండి. ఆ ముద్ర ఇనిపించడానికి ఒక శక్తి ఉంది. అది యేసయ్య శక్తి. పరిశుద్ధాత్మ శక్తి దిగితే ఆత్మశక్తి సమాధిలోనికి దిగి వచ్చినప్పుడు ముద్ర పోయింది, రాయి పోయింది. అక్కడ ఉన్న కావలి వారందరూ కింద పడిపోయింది. స్తోత్రం కలిగిన. ఈడే కావలి వారు. ఎవరు? రోమా సైన్యములకున్న ఆడేంటి?
నిద్ర ఒక కునుగుతుంది. ఆ పడికిన వ్యక్తి సరి అయిన కావాలి వారు లోపల యేసయ్య ఆయన నిద్ర యేసయ్య స్తోత్ర కలిగిన గాక. కొన్ని ముద్ర యేసు నామమున ఇరిగిపోవును గాక. చివరి మాట చెప్పారు ఏంటంటే గొర్రెపిల్ల ఏం చేశారు? ముద్ర ఇరిపిస్తున్నారు. మీరందరూ ఇక్కడ ఉన్నారా? వేరే సోదరుడు 7 ముద్ర అక్కడ ఏం చేశారు? 26వ అధ్యాయంలో 6 ముద్ర, 7వ ముద్ర 1 ముద్ర. సమయం లేదు చెప్పడానికి. స్తోత్రం. 6వ అధ్యాయం ఎన్ని ముద్ర అండి? 6 ముద్ర. 6 ముద్ర మధ్యలో 7వ అధ్యాయంలో ఇంకొక ముద్ర. ఆ ముద్ర ఇరిపిన ముందుకు వేరొక సంగతి జరిగింది. 7వ అధ్యాయంలో ముద్ర వేసిన 1,140,000 స్తోత్రం వచ్చింది. కాబట్టి ఆ ఒక్క ముద్ర ఏం చేయలేదు, ఇరపలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి. చివరి మాట దేవునికి గొర్రెపిల్ల ఏమంటే దేవునికి స్తోత్రం కలిగింది. 5వ అధ్యాయం 9-10 వచనం మంచుకుంటే 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. అవే చెప్పండి. ఆరాధనకి యోగ్యమైన గొర్రెపిల్ల. సోదరం చెప్పాలి. ఈ గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల మాత్రం కాదు, ఆరాధనకి యోగ్యుడు. ఆ తర్వాత ఆరాధనకి యోగ్యుడు. నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషల నుండి మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని. ఆ గొర్రెపిల్లకి ఆరాధన చేయడానికి ప్రతి భాష, ప్రతి వంశం. అవును కదా? ఆయన అర్థం ఏంటంటే కుల పిచ్చు మనకి లేదు. ఏ పిచ్చు లేదు? అందరికి అది ఉంది. ఏ పిచ్చు అండి? కుల పిచ్చు లేదు. కన్ను లేని సహోదరి. ఏ పిల్ల కావాలి? నా కులం ఉన్నవాడు కావాలి. ఎవరు కావాలి? దొరలు అంటే దొర పిల్లలు కావాలి. ఏం కావాలి? ఏ పిల్లలు కావాలండి? దొర గొర్రె అంటే దొర అంటే ఒక కులం అండి. ఆ దొరల వారికి ఏ పిల్ల కావాలి? మారు మనసు అక్కర్లే. దొర ఇంకేంటి కులము? ఏ కులం అంటే నాకు తెలియదు. మీ కులం అంటే మొత్తం నాకు ఏ ఒక కులం తెలియదు. ఏసై దేవుని బిడ్డలు మారు మనసు పొందిన వాడికి వివాహం చేయండి. ఎవరికి చేయండి? మారు మనసు పొందారా, బాప్తిసం పొందారా, పరిశుద్ధంగా జీవించిందో అటువంటి వాడికి చూసి ఏం చేయాలి? అందుకే మనం కొందరు ఏం చేశారు? అది నల్లగా ఉంటే తెల్లగా ఉంటేనే అదే మంచిది. ఎవరు లేదు విన్నట్టుగా అనుకుంటారు. కొందరికి ఏం కావాలి? నాకు సోదరం గట్టిగా సోదరం చెప్పండి. ఆరాధనకి అల్లుడైన యేసయ్య గొర్రెపిల్ల సోదరం కలిగిన ఆయన భూమి మీద ఆరాధించడానికి సోదర పర్లోకం మీద వెళ్ళినప్పుడు కూడా ఆరాధన. యేసయ్య పుట్టినప్పుడు ఎంతమంది వచ్చారు ఆరాధన చేయడానికి? ఎంతమంది వచ్చారు యేసయ్యకి ఆరాధన చేయడానికి? మనమందరం పాటలు అందరూ ముగ్గురు కట్టాం. ఎవడే జ్ఞానులు ఆడు ఏమి ఇచ్చాడు? బంగారం, బోధం. ఇది 3 ఇచ్చారు కాబట్టి 3 వచ్చారు. నా బైబిల్ 3 కాదు, బోల్డ్ మంది వచ్చారు. ఆరాధించడానికి ఆనాడు బోల్డ్ మంది వచ్చారు. ఈనాడు ఆరాధన చేస్తున్నారు. ఈరోజు ఆరాధనకి వేరే ఎవరు ఆరాధనకి యోగుడు కదా, అర్హుడు కాదు. అర్హత ఉన్నవారు అనే యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎవరు? బాప్టిస్ట్ యోహాను గారు వచ్చారు యేసయ్య దగ్గరికి. ఏం చెప్పారు?
యేసయ్య కోసం త్రోవ సిద్ధపరచడానికి బాప్తిజం గారు వచ్చిన ఏం చెప్పారు? నేను యోగా అర్హుడు కాదు. ఏది? నీ కాలు నుండి పాదుగా తీయడానికి, చప్పలు తీయడానికి నేనేం దేవుడు కాదు. అర్హత ఉండినట్టుగా ఉందరా? ఏంటి అర్హత? నాన్నగారు ఎవరు? యాజకుడు కుటుంబంలో వచ్చిన వాడు. ఆడు నాన్న యాజకుడు, ఆ కుటుంబంలో వచ్చిన వాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు చప్పలు తీ, మనము అలాగే అయినా వచ్చిన ఈ కుర్రడు ఎవరైనా నాన్నగారు బట్టలు వద్దని చెప్పేసి నాన్నగారు బట్టలు, ఏ బట్టలు? నాన్న చచ్చిపోతే నెక్స్ట్ ఎవరు ధరించాలి? నాన్నగారు నేను ధరించిన అదే బట్టలు. ఆ బట్టలకి దాదాపు 7 crore 7 కోట్లు ఏముంది వెల ఉంది. ఎందుకంటే ఇక్కడ 12 విధ రత్నాలు ఉన్నాయి కాబట్టి ఆ వస్త్రం నాకు ఒకటి దొరికితే సరిపోతుంది. ఎవరి గారు వద్దని చెప్తారు. ఏది? బట్టలు. ఎవరి గారు ఏం తిన్నాను? ఏం తిన్నాను? తేనింగా సోదరు మిడతలు ఇక్కడ ఊర్లో తిరగడం కాదు. అది అలాగంటే ఒక బీన్స్ వల్ల ఒకటి వేస్తారు. ఏం తిన్నారు? యాదగడ్డ తినడం పోదా? రొట్టి నాకొద్దు, తేనె కావాలి. అదే యేసయ్యకి యోగ్యుడైన వాడికి తెలిస్తే నీ యోగ్యుడని చెప్తుంది. యోగ్యుడైన వాడికి తెలిస్తే నీకేం చెప్తుంది? లూకాసు 7 చదవద్దు. 7 యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు? అది శతాధిపతి. ఎవరు వచ్చారండి? శతాధిపతులు వచ్చి ఏం చెప్పారు? నువ్వు నా ఇంటికి రావడానికి బాబు 100 మందిలో పైన ఉన్న మిలిటరీ ఆఫీసర్. ఏంటండి? 100 మందికి పైన ఉన్న మిలిటరీ ఆఫీసర్ యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? ఎందుకు చెప్పలేదు? సరి అయిన యోగ్యత ఉన్న వాడికి చూసినప్పుడు నేను చెప్పదు, నేను అర్హుడు కాదు. మరి సోదర చెప్పండి గట్టిగా, అర్హుడైన వాడు ఒక్కడే. సోదరుడు వాక్యం ఉన్నవాడు అర్హుడు కాదు. ఆరాధనకి యోగ్యుడైన అర్హుడైన ఒక్కడు మాత్రం యేసయ్య తప్ప ఎవరు లేరు. ఎందుకు అర్హత లేదని మీరెవరు అడగలేదు? మనకి అర్హత లేదు, అర్హత లేదు. ఎందుకు? మనమందరూ ముందుకు ఎవరు? మనమందరూ ఎవరు? పాపి అయిన వాడి దేవుడి దగ్గర సన్నిధికి వెళ్ళడానికి అవునా? ఏది కులమలి ఎక్కడ పుట్టిన కానీ నీ పాపి. కుష్ఠరోగి చేతులు లడ్డు ఉంటే నీ తీసుకుంటావా? నైనా ఈ లడ్డు తీసుకోని అని చెప్తే ఎందుకు? అది చేతులు ఏముంది? కుష్ఠం ఉంది కాబట్టి నీ లడ్డు తీయను. అనగా అయితే సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఆ పాపిని ప్రార్థన దేవుడే చేయను, ఆలకించను. వాక్యమే చెప్తున్నారు సోదరు. పాపిని ప్రార్థన దేవుడే చేయను, ఆలకించను. దేవునికి స్తోత్రం. ఆరాధనకి అర్హుడైన యేసుక్రీస్తుని ఆరాధించడానికి యోగ్యుడాయనే. ఊపిరి యోగుడు, కళ్ళముల యోగుడు. సోదర సోదర కలిగిన ఆ గొర్రె పిల్లకి ఆరాధించండి. ఆ శక్తి కలిగిన దేవుడు, విడుదలించిన దేవుడు. పాపం నుండి విడుదలవడానికి అర్హుడు. సోదర అని చెప్పడానికి తీసుకోలేదు. 6 కారణం ఉంది యోగుడని, 6 కారణం ఉంది ఆయన యోగుడని. సమయం లేదు కాబట్టి ముగిస్తున్నారు. సోదర సంగమా, గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల పరలోకం మన కొరకు నిలబడుతున్నారు. ఎక్కడ ఉన్నారు? మధ్యలో నిలబడుతున్నారు. మధ్యనే ఏంటి? అక్కడ నిలబడుతున్నారు. సోదరకరి ఆయనకు కొమ్ము ఉంది, ఆయనకి కన్ను ఉంది. సోదరకరి శక్తి కలిగిన దేవుడు, అదే దేవుని పరిశుద్ధ శక్తి ఉన్న దేవుడు. సోదర కలిగిన ముద్ర ముద్ర ఇరుపడానికి శక్తి కలిగిన
దేవునికి ఆరాధించడానికి భాగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఈరోజు అది దగ్గర లేదు, ఆయన వేరే మీటింగ్కి వెళ్ళేది కాబట్టి రాలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. సంఘపడిలో 1 మినిట్ కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత పాట పాడుతుంది, కాడికి వేస్తుంది. చిన్న ప్రార్థన. స్తోత్రం. విన్న వాక్యంలో నీ హృదయం తగిలితో 1 మినిట్ దేవుడి సన్ని చెప్పండి. దేవా, నీ వధింపబడిన గొర్రె పిల్ల నీ వలన నాకు ఉంటుంది. శత్రు మన వరకు ఎంత ముద్ర వేసినా ఇరిపించిన శక్తి కలిగిన దేవుడు. నీకు శక్తి ఉందయ్యా. నీ కొమ్ము ఉంది కాబట్టి శక్తి ఉంది. గొర్రెలకి గోము ఉంది కాబట్టి నీకు శక్తి కలిగిన దేవుడు. ఈరోజు కొన్ని సమస్యలు మారిపోతాయి, కొన్ని బంధనలు ఇరిగిపోతాయి, సీక్రెట్స్గా మారిపోతాయి. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. చక్కని మాట మనకి ఇచ్చిన స్తోత్రం. నాతో నా బిడ్డలతో దేవుడు మాట్లాడిన స్తోత్రం. మంచి వాక్యం ఇచ్చిన వందనాలు. అందరికీ దేవుడు జన సంఘంలో ఉన్న మన పాత గారు, అజిత్ గారు వేరే ప్రాంతంలో సువార్త ఆయనకి దేవుడు తోడుగా నీడిగా ఉండి కాచి కాపాడిన స్తోత్రం. మమ్మల్ని అందరూ దీవించిన స్తోత్రం. ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసునామమున అడిగి వేడుకున్నారు తండ్రి. అందరూ నిలబడండి. అప్పుడు ఇంతవరకు కూర్చొని నిలబడండి. పాట పాడుతున్నారు. రాజు పాడరా.